హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది. జియోఎంఎస్ నెంబర్ 68/17/11/2020 తేదీన ఈ జియోని ఇవ్వడం జరిగింది. ఈ జియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి ఇంటింటి తిరిగి రేషన్ సరుకులు అన్ని కూడా పంపిణీ చేయాలి అంటే దానికి కావాల్సిన వెహికల్స్ అన్నిటిని కూడా ప్రొక్యూర్ చేసి ఆ ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈ జియో ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఈ జియోలో మెయిన్ గా చూసినట్లయితే షెడ్యూల్ కాస్ట్ సంబంధించిన బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వెహికల్స్ ఏ విధంగా ఇస్తారు, దానికి సంబంధించిన మెయిన్ ఈ జియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, తర్వాత ఆ వెహికల్ కాస్ట్ ఎంత పడుతుంది, తర్వాత వెహికల్స్ ఇవ్వడానికి ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ సంబంధించిన బెనిఫిషరీ ఎవరైతే ఉంటారో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత అలొకేషన్ ఆఫ్ యూనిట్స్ ఎక్కడెక్కడ నుంచి మనకి ఆ వెహికల్స్ అనేవి కొంటారు, తర్వాత ఫండింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, స్క్రీనింగ్ మరియు షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అట్ మండల్ లెవెల్ ఏ విధంగా జరుగుతుంది, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ విధంగా చేస్తారు, తర్వాత ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏమున్నాయి, ఆ బెనిఫిట్స్కి ఏ బెనిఫిట్స్ వస్తున్నాయి, తర్వాత లోన్ రికవరీ ఏం జరుగుతుంది, ఎలా ఆ లోన్ అనేది కడతారు, మానిటరింగ్ మెకానిజం అనేది ఎవరెవరు ఉంటారు, దాని తర్వాత ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనే వివరాలన్నింటిని కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మీరు ఈ క్రేజీ అను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిన కోరుతున్నాను. మొదటిసారి చూసినట్లయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు వస్తాయి. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం చూసినట్లయితే మనకి షెడ్యూల్ కాస్ట్ సంబంధించిన యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్ లో కూడా పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లైవ్లీహుడ్ అండ్ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేది మెరుగుపరచడం కోసం గవర్నమెంట్ మెయిన్ గా ఉద్దేశించి వారికి ఏ విధంగా చేయాలని ఆలోచనతో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని పెంచడం కోసము, వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేయడం కోసము ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. రెండోది వచ్చేపాటికి ఈ యూనిట్ కాస్ట్ వచ్చేపాటికి ఈ 4-వీలర్ సంబంధించిన ట్రక్ సంబంధించిన కాస్ట్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఈ మార్కెటింగ్ నుంచి 5,81,190 రూపాయలకి ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఇది కూడా ఆన్ రోడ్ ప్రైస్. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఎవరు షెడ్యూల్ కాస్ట్ సంబంధించిన వారు ఎవరెవరు ఈ వెహికల్స్ పొందడానికి అర్హులు అనేది చూసినట్లయితే మనకి వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ చూసినట్లయితే రూరల్ ఏరియాలో చూసినట్లయితే 10,000 దాటకూడదు, అర్బన్ ఏరియాలో చూసినట్లయితే 12,000 దాటకూడదు. తర్వాత ఆ ఫ్యామిలీ యొక్క ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో ఆ బెనిఫిషరీ ఫ్యామిలీలో చూసినట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నవాడు లేదా గవర్నమెంట్ పెన్షనర్ అనేవాడు ఉండకూడదు. తర్వాత ఆ ఫ్యామిలీలో 4-వీలర్ ఇంతకు ముందు వాళ్ళకి ఉండకూడదు, వాళ్ళ యొక్క పేరు మీద ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేరు మీద 4-వీలర్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు. తర్వాత వారి యొక్క ప్రీవియస్ గా ఎప్పుడు కూడా వారు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టి ఉండకూడదు. ఆ బెనిఫిషరీ చూసినట్లయితే ఆ బెనిఫిషరీ అనేవాళ్ళు ఆ మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఏ మండలానికి అయితే వారు అప్లై చేసుకున్నారో వారు ఆ జ్యూరిస్డిక్షన్ లో నివసించే వారై ఉండాలి. తర్వాత వారి యొక్క ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉండాలి. తర్వాత వారికి ఆ ఏజ్ లిమిట్ సంబంధించి ఎనీ ప్రూఫ్ చూసినట్లయితే 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఎనీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ బర్త్ ఏజ్ లిమిట్ సంబంధించిన ప్రూఫ్ లేదని ఉన్నట్లయితే ఆ ప్రూఫ్లు సబ్మిట్ చేసి ఉండాలి. వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మినిమం గా 7వ తరగతి పాస్ అయి ఉండాలి. దాని తర్వాత వారు డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. ఆ బెనిఫిషరీ సంబంధించి ప్రీవియస్ గా గవర్నమెంట్ కూడా గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఈ వెహికల్ అనేది 4-వీలర్ సంబంధించిన వెహికల్స్ అనేది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొంది ఉండకూడదు. తర్వాత వారికి రెసిడెన్స్ ప్రూఫ్ సంబంధించినట్లయితే ఆధార్ కార్డు కానీ రైస్ కార్డు కానీ సర్టిఫికేట్ అనేది లేదా తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ కానీ ఏదో ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. తర్వాత వీరందరూ కూడా బెనిఫిషరీస్ అందరూ కూడా షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు కాబట్టి వారికి ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ ఆఫీస్ నుంచి తీసుకుని ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే అలొకేషన్ ఆఫ్ యూనిట్స్ అనేది జిల్లాల వారీగా ఎవరెవరికి ఎస్సీ క్యాండిడేట్స్ కి షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఎన్ని వెహికల్స్ ఇస్తున్నారు, టోటల్ ఎన్ని వెహికల్స్ అనే జిల్లాకి అలొకేట్ చేశారని చూసినట్లయితే మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచే జిల్లాల వారిగా ఎస్సీ పాపులేషన్ బేస్ చేసుకుని జిల్లాల వారిగా ఎవరెవరికి ఎన్ని జిల్లాలో షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వారు ఉన్నారు దాని ప్రకారం వెహికల్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం చూసినట్లయితే 69, విజయనగరం చూసినట్లయితే 67, విశాఖపట్నం 89, ఈస్ట్ గోదావరి 262, వెస్ట్ గోదావరి 224, కృష్ణా జిల్లా 237, గుంటూరు 260, ప్రకాశం జిల్లా చూసినట్లయితే 214, నెల్లూరు 181, కర్నూలు 200, కడప 158, అనంతపురము 158, కడప 126, చిత్తూరు 213, మొత్తం టోటల్ గా 2,300 వెహికల్స్ అనేవి షెడ్యూల్ క్యాస్ట్ వారికి మాత్రమే గవర్నమెంట్ అలొకేట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల వారికి చూసినట్లయితే 9,200 వెహికల్స్ ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా
మనకి అన్ని క్యాస్ట్ వారీగా చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాస్ట్ లకు సంబంధించి 2300 వెహికల్స్ అనేవి షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ముస్లిం మైనార్టీ వారికి చూసినట్లయితే 556 వెహికల్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. క్రిస్టియన్ మైనార్టీ వారికి చూసినట్లయితే 104 వెహికల్స్ అనేది అలొకేట్ చేయడం జరిగినది. తర్వాత మనకి ఈ వెహికల్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ నుంచి కొంటారు అనేది చూసినట్లయితే మనకి గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ నుంచి పోర్టల్ ద్వారా జెమ్ పోర్టల్ ద్వారా వాళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతుంది. టాటా మోటార్స్ లేదా మారుతి సుజుకి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ వెహికల్స్ అనేవి కొనడం జరుగుతుంది. ఫండింగ్ వచ్చేపాటికి మనకి ఫండింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే బెనిఫిషరీ ఈ వెహికల్ కి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన బెనిఫిషరీ 10% ఆఫ్ ది వాళ్ళు ఇక్కడ మనం ఫండింగ్ కట్టాలి ఇనిషియల్ గా వారు. తర్వాత వారికి బ్యాంక్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ 30% బ్యాంక్ లోన్ ఇస్తుంది. దాని తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. 60% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మన ఫండింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇనిషియల్ గా 10% అంటే బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ చూసినట్లయితే 58,119 రూపాయలు ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి అప్లై చేసుకున్నారో సెలక్షన్ అయిన తర్వాత వారు 58,119 రూపాయలు వారి చేతుల నుంచి కట్టుకోవాలి. తర్వాత వారికి 30% బ్యాంక్ లోన్ గవర్నమెంట్ ఇప్పించడం జరుగుతుంది. అది చూసినట్లయితే 1,74,357 రూపాయలు బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతుంది. తర్వాత సబ్సిడీ రూపంలో వారికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 3,48,714 రూపాయలు అనేది వారికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి సబ్సిడీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. టోటల్ మొత్తంగా చూసుకున్నట్లయితే వెహికల్ యొక్క కాస్ట్ 5,81,190 రూపాయలు మనకి అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనము గవర్నమెంట్ లోన్ ఇప్పిస్తుంది కాబట్టి ఆ 30% లోన్ ఇప్పిస్తుంది కాబట్టి ఆ 30% లోని గవర్నమెంట్ కి మనము మళ్ళీ బ్యాంక్ కి మనము 6 సంవత్సరాల్లో ఆ అమౌంట్ అనేది మనం కట్టేయాలి. దీన్ని చూసినట్లయితే 60% సబ్సిడీ బెనిఫిషరీకి వచ్చిన తర్వాత ఈఎంఐ పద్ధతిలో 6 సంవత్సరాలు గవర్నమెంట్ మనకి ఆ లోన్ పేమెంట్ కూడా పే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ వెహికల్స్ అనేవి ఏ విధంగా తర్వాత ఇండివిజువల్ లోన్ రీపేమెంట్ ఆఫ్ ది బెనిఫిషరీ బై ఆటోమేటింగ్ ది ఈఎంఐస్ అండ్ డిప్లాయింగ్ అసోసియేషన్స్ విత్ ఎంఐఎస్ ట్రాకర్ ద్వారా కూడా మొత్తం ఎక్కడెక్కడ వెహికల్ దొరుకుతుంది అనేది కూడా చూసుకున్నారు. లోన్ అమౌంట్ అనేది 6 years లో కంప్లీట్ చేయాలి. 6 సంవత్సరాల తర్వాత ఓనర్షిప్ అనేది డైరెక్ట్ గా వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత వారి యొక్క సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదకి ఆ వెహికల్ అనేది మార్చడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ప్రతి జిల్లాలో ఏ జిల్లాల వారీగా వారి యొక్క మండలాలు లేదా మున్సిపల్ కార్పొరేషన్ వారీగా వారికి టార్గెట్స్ అనేది అంటే వారికి ఎన్ని వెహికల్స్ అవసరమైతే చూసుకుని దాని ప్రకారము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మండల మున్సిపాలిటీ వైజ్ నోటిఫికేషన్ షాల్ బి ఇష్యూడ్ బై ది వెల్ఫేర్ కార్పొరేషన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మండల వారీగా వారి యొక్క ఎన్ని వెహికల్స్ కావాలనేది దానికి నోటిఫికేషన్ ఇస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. దీన్ని చూసినట్లయితే మనకి 7 days లో ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిషన్ కానీ ఫైలింగ్ కానీ అప్లికేషన్స్ మొత్తం కూడా 7 days లో కంప్లీట్ అయిపోతుంది. దీనికి అప్లై చేసుకుంటానికి ఇంట్రెస్టెడ్ షెడ్యూల్ క్యాస్ట్ క్యాండిడేట్స్ ఓన్లీ మాత్రమే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వారు మాత్రమే వీరు అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకోవడానికి మనకి గ్రామ వార్డు సచివాలయం నుంచి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్స్ లేదా విలేజ్ ఎవరైతే ఉంటారో of the village or ward secretary shall be maintain the register all applications received in the మనకి అప్లికేషన్స్ వచ్చినాయని కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అర్బన్ ఏరియాలో ఉన్నట్లయితే వారు రిజిస్టర్ మెయింటైన్ చేసుకుని ఈ అప్లికేషన్ సంబంధించి మొత్తం కూడా అప్లికేషన్స్ అన్నింటిని కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇనిషియల్ గా స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ ఎట్ మండల్ లెవెల్ వచ్చిన అప్లికేషన్స్ మొత్తం కూడా వారు ఎవరెవరు క్వాలిఫైడ్ ఉన్నారు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారము వారి యొక్క అర్హతలను బట్టి ఎవరెవరు ఉన్నారనేది మండల్ లెవెల్లోనే వాళ్ళ సెలక్షన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే కంపోజిషన్ ఆఫ్ ది స్క్రీనింగ్ సెలక్షన్ కమిటీ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సెలక్షన్ బెనిఫిషరీస్ చూసినట్లయితే ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ ఆర్ జోనల్ కమిషనర్ చైర్మన్ గా ఉంటారు మండల్ లెవెల్లో. తర్వాత బ్యాంక్ మేనేజర్ ఆర్ రెస్పెక్టివ్ కన్సర్న్ బ్యాంక్ నుంచి బ్యాంక్ మేనేజర్ ఆర్ బ్యాంక్ రిప్రజెంటేటివ్ ఎవరైనా కానీ వాళ్ళు ఉంటారు, మెంబర్ గా ఉంటారు. తర్వాత రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. ఇది స్క్రీనింగ్ అనేది చేస్తారు దీని ద్వారా. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఈ వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిని కూడా షార్ట్ లిస్ట్ చేసుకుని దీనిలో వారికి మొత్తం టోటల్ 50 మార్క్స్ ఉంటే 50 మార్క్స్ లో వారికి 10 మార్క్స్ వచ్చి చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10 మార్క్స్ ఇస్తారు. తర్వాత 10 మార్క్స్ వచ్చేపాటికి వారికి వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే ఇంకో 10 మార్క్స్ కూడా ఇస్తారు. రిమైనింగ్ 30 మార్క్స్ అనేది ఇంటర్వ్యూని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి వారు ఇంటర్వ్యూలో ఈ ప్యానల్ మెంబర్స్ అందరూ ఉంటారు. ఆ ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా ఇంటర్వ్యూ చేసి వారికి ఆ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా లేని వాళ్ళు ఎవరిని కూడా సెలెక్ట్ చేయడం జరగదు. ఈ ఇంటర్వ్యూలో కూడా చూసినట్లయితే 30 మార్క్స్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ ఆన్ వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి వారి యొక్క అవగాహన తెలుసుకుంటారు. తర్వాత జనరల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ఈ 2 సబ్జెక్ట్స్ మీద అడగడం జరుగుతుంది.
తర్వాత సెలక్షన్ ప్రాసెస్లోనే స్క్రీనింగ్ సెలక్షన్ కమిటీ ఆర్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన ఎవరైతే ఉంటారో వారందరూ కూడా షార్ట్ లిస్ట్ చేసిన లిస్ట్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఎస్సీ కార్పొరేషన్ సొసైటీకి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా చూసుకుని ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఉంటారో వారందరూ కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆన్ రిసిప్ట్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ఫ్రమ్ ది స్క్రీనింగ్ కమ్ సెలక్షన్ కమిటీ హెడెడ్ బై ది ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ వీళ్ళంతా కూడా హెడెడ్గా ఉంటారు. వీళ్ళంతా కూడా కన్సల్టేటివ్ లిస్ట్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పంపిస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మళ్ళీ వారి దగ్గర నుంచి సెలక్షన్ లిస్ట్ తీసుకుని ఆ సెలక్షన్ లిస్ట్ ని వీసీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత వారు అక్కడ నుంచి అప్రూవల్ తీసుకుని వారిని కూడా మళ్ళీ తీసుకొచ్చేసి రిటర్న్ మళ్ళీ మనకి ఈడీఎస్సీ కార్పొరేషన్, తర్వాత ఆర్డీఓస్, తర్వాత ఎంపీడీఓస్ అండ్ తహసీల్దార్ ఆఫీస్ లో ఆ లిస్ట్ అంతా కూడా మనకి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఆ లిస్ట్ అంతా కూడా మనకి గ్రామ వార్డు సచివాలయాలు అన్ని చోట్ల కూడా కలెక్టరేట్ లో పోస్ట్ చేయాలి. కలెక్టర్ ఆఫీస్ లో, తర్వాత సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ లో, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ లో, తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ లో, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లో అంతా కూడా ఏదైతే బెనిఫిషియల్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అయిపోయి సైన్ అయిపోతుందో వారి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ప్రకారం ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లిస్ట్ అంతా కూడా మనము సెలక్షన్ లిస్ట్ అంతా కూడా పబ్లిష్ చేయవలసి ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ చూసినట్లయితే మనకి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బి అక్కడ నుంచి మనకి ఆ ఎంఓయూ అనేది 6 years ఎంఓయూ అని జరుగుతుంది. ఈ ఎంఓయూ ఎంఓయూతో పాటు ఏదైతే ఉందో షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ విత్ ఇన్ ద బెనిఫిషియరీ వుడ్ బి గివెన్ అష్యూర్డ్ మంత్లీ ఇన్కమ్ అనేది వీరందరూ కూడా ప్రతి నెల ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ బెనిఫిషరీస్ ఉన్నారో వారందరూ కూడా కొంత ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చూసినట్లయితే మనము లోన్ రికవరీ ఈ విధంగా చేస్తారని చూసినట్లయితే లోన్ రికవరీ వచ్చేపాటికి బ్యాంక్ లోన్ అండ్ నేషనల్ ఫైనాన్స్ వారు ఏ బ్యాంక్ దగ్గర అయితే వారు విల్లింగ్ ఉన్నారో ఆ బ్యాంక్ దగ్గర నుంచి షెడ్యూల్ క్యాస్ట్ మనకి డైరెక్టర్ ఈడీఎస్సీ కార్పొరేషన్ నుంచి వాళ్ళందరూ కూడా ఆ లోన్ ఇప్పించడం జరుగుతుంది. ఆ లోన్ కు సంబంధించి వారు ప్రతి మంత్ కూడా గవర్నమెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ లోన్ అమౌంట్ కూడా కట్టేయడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఇన్ కేసు ఒకవేళ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఆ షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా చనిపోయినట్లయితే ఆ చనిపోయినప్పుడు ఇమీడియట్ గా ఆ ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్ ఉన్నట్లయితే ఆ ఎలిజిబుల్ పర్సన్ కి ఆ వెహికల్ ని మళ్ళీ ఆ బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ పర్సన్ కానీ ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్ లేకపోయినట్లయితే మళ్ళీ త్రూ నోటిఫికేషన్ ద్వారా ఆ లొకేషన్ అనేది ఆ సిటిజన్ యొక్క వేకెన్సీ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే చనిపోయిన ఫ్యామిలీ ఉన్నదో వాళ్ళకి ఆ ఫ్యామిలీ బెనిఫిషియరీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అయితే ఉందో వాళ్ళందరూ కూడా రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మానిటరింగ్ మెకానిజం చూసినట్లయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు, జాయింట్ కలెక్టర్ గారు గ్రామ వార్డు సచివాలయం వారి మెంబర్ గాను, లీడ్ బ్యాంక్ మేనేజర్ వచ్చేప్పటికి మెంబర్ గా ఉంటారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మెంబర్ గా ఉంటారు, ఈడీఎస్సీ కార్పొరేషన్ అనే వాళ్ళు కన్వీనర్ గా ఉంటారు. వీళ్ళందరూ కూడా కంటిన్యూగా జిల్లాలో జరుగుతున్న దీనికి సంబంధించి మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే మనం ఫైనల్ గా టైం లైన్ చూసినట్లయితే ఈ అప్లికేషన్ సంబంధించి ఎప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుంది అనేది చూసినట్లయితే మనకి ఇష్యూ నోటిఫికేషన్ అనేది 20/11/2023 నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ కలెక్ట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేపాటికి 27/11/2020 అప్లికేషన్స్ మొత్తం కూడా సబ్మిట్ చేస్తారు. ఇంటర్వ్యూ అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే 4/12/2020 ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. తర్వాత ఫైనల్ గా అప్లికేషన్స్ అనేవి పబ్లికేషన్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎవరైతే సెలక్షన్ అయ్యి ఉన్నారో వారి యొక్క లిస్ట్ అనేది 5/12/2020 డిస్ప్లే చేయడం జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే జనవరి నుంచి ఇంటింటికి తిరిగి రేషన్ అనేది డెలివరీ చేయాలనుకున్నారో ఆ రేషన్ డెలివరీ సక్రమంగా జరగాలంటే జిల్లాల వారీగా అన్ని చోట్ల కూడా డ్రైవర్ పోస్టులు అన్నింటిని కూడా ఫిల్ చేసి మనకి ఇచ్చినట్లయితే వారందరూ కూడా సక్రమంగా చేయడానికి, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ వారికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెంట్ కలగడానికి అంతా కూడా మంచి జరగాలని కోరుకుంటూ దేవుడు మంచి చేస్తే ఇన్ని పోస్టులు మళ్ళీ అగైన్ దాదాపు 9,000 పోస్టులు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా ప్రతి నెల 10,000 రూపాయల జీతంతో వర్క్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.